విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 11,440 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कैबिनेट की CCEA में अप्रूव किया. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే అంటారా సార్? 11,440 కోట్లు నిన్న అనౌన్స్ చేశారు, సంతోషం. కానీ ఈ సాయం సాలదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కొనసాగించాలి, శైలిలో మెజ్జి చేయాలి, ప్రత్యేక కోళ్లు కూడా కేటాయించి దీని గురించి లాభాల పట్ల పెట్టిస్తే కార్మికుల కుటుంబాలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంతోషం అనుకుంటున్నాం సార్. ప్యాకేజీ 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీగా ఇచ్చిందనంట, అంత ఆషామాషి విషయం కాదు. మేమైతే ఆహ్వానిస్తున్నాం దాన్ని. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. శైలి విలీనం చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామనేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాను. అలాగే మాకు సొంత గనులు కేటాయించాలని చెప్పేసి అనేది దాని మీద ప్రధానంగా అంశాలు మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ సిటీ కోసం అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మేద్దామని చూశారు. అమ్మేద్దామని చూస్తే ఎవరు అమ్ముతుందండి, ఎవరు అమ్మేస్తారండి? 22 సార్లు ప్రధానమంత్రులు కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఏ ప్రైవేట్ వీడైనా అడ్డంగా నరికేస్తామని చెప్తున్నాం మేము. సార్, స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు ఇప్పుడు నిధులు కేటాయింపు చేయడం జరిగింది కదా సార్, దీనిపై మీ అభిప్రాయం? నాకేంటంటే ఇది తాత్కాలిక ఉపశమనంలా కనిపిస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కనిపించలేదండి. ఎందుకంటానంటే ఇప్పుడు 4 నెలల నుంచి శాలరీస్ లేవు. శాలరీస్ ముఖ్యం కాదు, రా మెటీరియల్ కి అమౌంట్ లేదని చెప్పేసి ఒక రకంగా మా శాలరీస్ ఆపి ఆ డబ్బులతోనే రా మెటీరియల్ తీసుకొచ్చి ప్రొడక్షన్ జరుగుతుంది. నేనేమంటానంటే 11,440 కోట్లు నిన్న అనౌన్స్ చేశారు, సంతోషం. దీనికి అన్ని పార్టీలు సహకరించినాయి. నిన్న కుమారస్వామి గారు చెప్పారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేసి నేను ఒప్పుకొని గొడవ పెట్టారని చెప్పేసి ఊపిరికి చెప్పారు ఆయన. ఈ గవర్నమెంట్ ఉన్నా సరే, గవర్నమెంట్ ఏదైనా అందరికి పనిచేశారని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఈ సాయం సాలదు. నాకేంటంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలి అంటే సెయిల్లో విలీనం జరగాలి, లేదు RINL కి ఓన్ మైన్స్ అని ఇవ్వాలి. అట్లయితేనే పర్మనెంట్ సొల్యూషన్ కనిపిస్తుంది. ఇది తాత్కాలిక ఉపశమనం కానీ మేమైతే ఇది అంత ఆనందంగా భావించట్లేదు. స్టీల్ ప్లాంట్ కి మీకు ఎలాంటి ఇంకా బెనిఫిట్స్ ఉండాలనుకుంటున్నారు? బెనిఫిట్స్ అంటే ఇప్పుడు నిజంగా ఆ మాట నేనైతే మాట్లాడలేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలు మాట్లాడలా. 2012లో అయిన వేజ్ అగ్రిమెంట్ తోనే నడుస్తున్నాం మేము ఇంకా ఇప్పుడు స్టిల్. కానీ సెయిల్లో 2017లో అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ చేయండి బాబు అంటే చేయలేదు. అలాగే అప్పటి నుంచి కూడా దపదపాలుగా తగ్గించుకుంటూ కుదించినట్టుగా చేశారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నిలబడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మెయిన్ పాయింట్ గా మేము మైన్స్ ఆర్ సెయిల్ లో విలీనం అని చెప్తున్నాం. కానీ 2012లో జరిగిన వేజ్ అగ్రిమెంట్ ని ఇప్పటికి మాకు అమలవుతుంది. 2017లో సెయిల్ ఆల్రెడీ అయింది, అది చేయాలని మేము కోరుకుంటాం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నారంటారా? సరే, కొంతవరకు అనుకుంటున్నాను కానీ ఇది చాలదండి, చాలదు. ఎందుకంటే తాత్కాలిక ఉపశమనమే. ఎందుకు నేను చెప్తున్నానంటే స్టీల్ డిమాండ్ మన ఇండియాలో ఇప్పుడు 160 మిలియన్ టన్స్ వెళ్తుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో 300 మిలియన్ టన్స్ వరకు మన డిమాండ్ ఉంది కాబట్టి స్టీల్ కావాలి. అలాగే నక్కపల్లి స్టీల్ కూడా మేము స్వాగతిస్తున్నాం, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఎందుకంటే స్టీల్ వినియోగం డిమాండ్ ఉంది కాబట్టి కావాలి. అలాగని దీన్ని కుదించేసి దానికి ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? పెద్దలందరికీ తెలుసు. ఎవరితో మాట్లాడినా, ఎన్ని లెటర్స్ ఇచ్చినా, ఎన్ని చేసినా మాకు అన్ని తెలుసు. మీరు ఎలా అంటున్నారు కానీ ప్రొడక్షన్ తీయని అంటున్నారు. ప్రొడక్షన్ తీయాలంటే రా మెటీరియల్ కావాలి కదండి. ఆ రా మెటీరియల్ రాకే కదా. మంచి ఎక్విప్మెంట్ ఉంది, మంచి టెక్నాలజీతో ఉన్న లేటెస్ట్ కంపెనీ. ఇండియా మొత్తం మీద కూడా చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఆపరేటర్స్ ఉన్నారు. బ్రహ్మాండంగా చేస్తాం. ఓన్ మైన్స్ ఇచ్చి 3 సంవత్సరాలు ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా 3 సంవత్సరాలు ఓన్ మైన్స్ చూపిస్తాం. గ్యారంటీగా లాభాల్లోకి వెళ్తాం. స్టీల్ ఇండియాలో ఎంత అవుతుందో దాంట్లో 50% ఒక్క RINL తీసే కెపాసిటీ ఉన్నదని చెప్పి నేను చెప్తాను ఘంటాపదంగా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ప్రమాదకరం పరిస్థితుల్లోకి నెట్టబడింది. 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ ఈ ప్లాంట్ 100% ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించే రోజుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 28,000 కోట్ల టర్న్ ఓవర్, 940 కోట్ల నికర లాభంలో ఉంది ఈ ప్లాంట్. ఆ పరిస్థితి నుంచి ఈవేళ
ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆదానికో అంబానీకో కట్టబెట్టాలి ముట్ట చెప్పాలనే ఉద్దేశంతో ప్లాంట్ లో ఉత్పత్తిని తీయకుండా చేసి అనేక ప్రధానమైన విభాగాలను వేల కోట్లతో నిర్మించినటువంటి బ్లాస్ట్ ఫర్నేసులని ఆపేసి కార్మికుల్ని రోడ్డు మీద పడేసి భయభ్రాంతులకు గురి చేసి 750 మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా 100 మంది ప్రాంతం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఇన్ని చేసిన తర్వాత ఈవేళ 5-6 వేల కోట్లు నష్టాల్లోకి నెట్టేసి ఈ నష్టాలకు కారణం కార్మిక వర్గం ఈ ప్రాంత ప్రజానీకం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని ఈవేళకి 1437 రోజులుగా మేము అలుపెరిగిన పోరాటం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ నడుబొడ్డిన వేలాది మంది వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి ప్లాంట్, ఈ ప్లాంట్ ను బతికించండి, త్యాగాలు పోరాటాలు బలిదానాల ద్వారా వచ్చిన ప్లాంట్, ఇక్కడ 32 మంది చనిపోతే రక్త మార్కులు కూడా ఇంకా ఆరలేదు, ఈ ప్లాంట్ ని కాపాడండి అని చెప్పి ఉభయ సభల్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా విన్నవించడం, పార్లమెంట్ లో గొడవ చేయించడం జరిగింది. దరిమిల వీళ్ళు ఎలా ఎంటలేదు కాబట్టి దీన్ని 100% అమ్మడం కాదు మూసేస్తామని ప్రకటన చేశారు. ఆ దిశగా అనేక ఇబ్బందులు గురి చేయడం వల్ల విధ్వంసం జరిగి స్టీల్ ప్లాంట్ లో ఈవేళ అధోగతి పాలైపోయిన పరిస్థితుల్లో కూటమి ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు గాజువాకు వచ్చి త్యాగాలు పోరాటాలతో వచ్చిన పరిశ్రమను మనం కాపాడుకోవాలి, గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి, దీన్ని నేను కాపాడుతాను, మీరు గాజువాక విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆ దిశగా మేము చేస్తున్నటువంటి అప్పటికి 1300 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటంలో ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని దుర్భాషలాడుతూ ఈ కంపెనీని నాశనం చేస్తున్నారు, మీకు ఎంపీలు బలం ఉంది, రాష్ట్రంలో రాజకీయ పార్టీ మీరు అధికారంలో ఉంది, మీరు మోడీ గారితో మాట్లాడండి అంటే 22 సార్లు ప్రధానమంత్రిని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలే. ఆ పరిస్థితి నుంచి మేమంతా కూడా గగ్గోలు పెట్టి ఈ ప్రాంతంలో 95,000 మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గారిని, అలాగే భర్త గారికి 5 లక్షల మెజారిటీ, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం జరిగింది. అయితే మొన్న 8వ తారీఖున భారత ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఒక్క మొక్క కూడా మాట్లాడకపోవడంతో ఈ ప్రాంతం అంతా చలించిపోయి ఆవేదనకు గురవడం జరిగింది. సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈ 1400 రోజులుగా మేము చెప్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఏ ప్రైవేట్ వీడైనా అడ్డంగా నరికేస్తామని చెప్తున్నాం. మేము 1400 రోజుల నుంచి ఒకే నినాదం. అక్కిరెడ్డిపాలెం నుంచి అగనంపూడి వరకు పెద్ద ఎత్తున మానహారం చేసాం, వేలాది మందితో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఇన్ని చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలించి ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ప్యాకేజ్ అన్నది ఇప్పించడం జరిగింది. ఈ ప్యాకేజ్ అనేది శాశ్వత పరిష్కారం కాదు. ఈవేళ మాకు 8,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్యూస్ ఉన్నాయి. మీరు ఇచ్చేది 1140 కోట్లు, ఆల్రెడీ 500 కోట్లు ఇచ్చారు, వెంటనే జిఎస్టీ కట్టేశారు. అలాగే 1160 కోట్లు ఇచ్చారు, వెంటనే బ్యాంకులకు కట్టేశారు. 8,900 కోట్లు ఇస్తారు. ఇస్తే మాకు 8,000 కోట్లు ఆల్రెడీ ఓవర్ డ్యూస్ ఉన్నాయి. ఓవర్ డ్యూస్ ఉన్నప్పుడు ఇవన్నీ కట్టేసి వేతనాలు ఇవ్వలేదు 6 నెలల నుంచి కార్మికులకి, అలాగే పిఎఫ్ కట్టలేదు, ట్యాక్సెస్ కట్టలేదు, టిప్ట్ అమౌంట్ 85 కోట్లు వాడేశారు కంపెనీ. ఇవన్నీ తీసేసుకుని ఇవన్నీ తిరిగి ఇచ్చినట్టయితే రూపాయి కూడా మీరు ఇచ్చిన ప్యాకేజ్ తో ఇక్కడ వెసులుబాటు జరిగేది కాదు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ సరిగా లేదు అని చెప్పి ఆయన గుర్తించారు. చాలా సంతోషదగ్గ విషయం. పూర్తిసారి సీఎండీ కావాలి. అరకొరగా ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరు కూడా అవగాహన రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. యాజమాన్యం సరిగా లేకపోతే మీరు 2,000 కోట్లు తెచ్చినా ఏం చేసినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బతికి బట్టగట్టదు. దీని యాజమాన్యాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి మీరే కోరుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే 35 సంవత్సరాలు అయిపోయింది ప్లాంట్ పెట్టి, అనేక విభాగాలు కూలిపోతున్నాయి, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి విస్ఫోటనం జరుగుతుందో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది విషవాయువులతో నిండున్న కంపెనీ. కోకోన్ గ్యాస్ గానీ, బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ గానీ ఏదైనా పైప్ లైన్ పగిలి బయటకు వస్తే వేల మంది గాజువాక వరకు కూడా చనిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ పూర్తిగా నిండుకుంది. ఆ మెయింటెనెన్స్ కి 1000 కోట్లైనా ఈవేళ ఖర్చు పెడితే తప్ప మెయింటెనెన్స్ జరిగే పరిస్థితి లేదు. వీటన్నిటిని సమగ్రంగా అధ్యయనం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మేము కాపాడామని చెప్తే బాగుంటది తప్ప ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఇది శాశ్వత పరిష్కారం కాదు. కూటమి ప్రభుత్వం మొన్నటి వరకు ఒకలాగా ఉంది. నిన్నటి నుంచి కొంచెం ఈ కూటమి ప్రభుత్వం కొంచెం కదలికి వచ్చింది. కదలికి వచ్చేసి ఎలాగైనా స్టీల్ ప్లాంట్ కాపాడదామనే ఉద్దేశంతో మాకు కొంత ఈ 11,444 కోట్లు గ్రాంట్ చేసింది. చాలా వరకు ప్లాంట్ కు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను హర్షిస్తున్నాను. ఇక ముందు కూడా దీనికి కావాల్సిన మైన్స్ గానీ, తర్వాత ఇతరత్ర కావాల్సిన కుమారస్వామి గారు కూడా చెప్పారు, మళ్ళీ ఇది ఫస్ట్ ప్యాకేజ్ అను, మళ్ళీ అవసరం అయితే మీతో ఇంకా కావాల్సి ఉంటే అందజేస్తాము అనే దీన్ని ఈ ప్లాంట్ ని నెంబర్ 1 గా చేస్తామని కూడా ఆయన స్వయాన్ని చెప్పాడు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్యాకేజీ తో పాటు శైలి విలీనం చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామనేసి ఆ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాను.
అంటే గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేసి అంత 10,000 కోట్లకే అమ్మేయాలని చూశారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని చెప్పుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా సార్, ఆయన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించారే గానీ అక్కడ ఎక్కడ ఎలాంటి మాట కూడా ₹1 కూడా రాలేదు వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మొన్నటి వరకు వాళ్ళు చెప్పారు గెలవక ముందు కూడా, మేము వస్తే మీకు తప్పనిసరిగా సాయం చేస్తామనేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవో కొన్ని కారణాలు ఉంటుంటాయి కదా, వాటన్నిటిని పరిశీలించుకొని చిన్నగా ఎన్డీఏ ప్రభుత్వంతో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. వాటన్నిటిని కూడా క్లారిటీ తీసుకొని నిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఇదైతే మేము హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మేద్దామని చూశారు. మీరు ఎన్నో పోరాటాలు చేసి దాన్ని కట్టుదిట్టం చేసి మీ పోరాటాలను నెగ్గాయని చెప్పుకోవచ్చా? ఈ స్టీల్ ప్లాంట్ అంతా తీసేసి ఇక్కడ క్యాపిటల్ సిటీ కట్టాలనే ఆలోచన ఆయనకు వచ్చిందనేసి విన్నాను. బట్ అక్కడ సిఎస్ గారు కూడా దాన్ని ఏమి పట్టించుకోలేదు. సో ఆ విధంగా జరుగుతుంటే మా పోరాటాల వల్లే ఇంతవరకు ఆగింది. అది ప్లాంట్ ఇంకా అభివృద్ధి చెందడానికి మైండ్స్ కేటాయిస్తే మేము ఇంకా సంతోషిస్తాం, ప్లాంట్ ని అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయి, కానీ దీనికి అనుకూలంగా ఇంకా ఉండాలి, ప్లాంట్ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే సొంతంగా గనులు కావాలి. దీనికి ఈ గనులు లేకే నేటికి ఆల్రెడీ 1450 రోజుల వరకు రోజుల నుండి అవకతవకలు మన స్టీల్ ప్లాంట్ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ పాపం చేసుకుందో ఏమో గానీ గనులు మాత్రం ఎవరు కేటాయించడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, కాంగ్రెస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా సరే, సెంట్రల్ లో అవనివ్వండి, మన ఇండియాలో ఉన్న ఆంధ్రాలో అవనివ్వండి, ఏ ప్రభుత్వం వచ్చినా సరే దీని మీద గనులు కేటాయిస్తామని ఎవరు కూడా దీనికి కుతూహలంగా ముందుకు రాలేదు, చేయలేదు. మరి ఏ కారణం మనకు తెలియదు. ఏవో మనకి 10,000 కోట్లు ఇచ్చాము, 20,000 కోట్లు ఇచ్చాము, 30,000 కోట్లు ఇచ్చాము, అది కోట్లు నామమాత్రమే, అంతంత మాత్రంగా ఉంటాయి. దానికి పరిష్కారం కావాలంటే పూర్తిగా ఇండియాకే కొంచెం కోట్లు లాంటిది పూర్తిగా గనులు ఇచ్చి పూర్తిగా రా మెటీరియల్ అంతా సప్లై చేసినట్టు ఉంటే చాలా ప్రొడక్షన్ ఉంటది. ఇది వరకు చాలా ప్రొడక్షన్ తీశారు. ఆ తీసిన కార్మికులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంట్లోనే ఏమైనా సామాన్లు ఉంటే కదా మిస్సెస్ మన ఫ్యామిలీ వంటలు చేయడానికి బాగుంటది. అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ లో రా మెటీరియల్ పూర్తిగా ఉంటే, మిషనరీ అన్ని పూర్తిగా చక్కనగా నిలబెడితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంతా అనుకూలంగా ఉంటే ఎందుకు ప్రొడక్షన్ తీరు? ఇక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ ప్లాంట్ ను ఏదేదో చెయ్యాలని, ఎంతెందులో కలపాలని కొంతమంది ఏదో అనుకూలంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు అప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చారు. ఆ హామీలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి కొద్దిగా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చేస్తున్నారు కూడాను. ఎందుకంటే మన కేంద్రంలోనూ 10,400 కోట్లు ఏదో దీనికి ఆల్రెడీ దీనికి ఇచ్చారు. అవి 10,400 కోట్లతో ఇది పూర్తిగా గట్టెక్కదు ఈ స్టీల్ ప్లాంట్. దీనికి కావాల్సింది ఏంటంటే గనులు కావాలి మెయిన్. ఆ గనులు ఇచ్చి లేదంటే స్టైల్ కలిపి ఈ ప్లాంట్ ను ఆదుకోవాలని నా మనవి. స్టీల్ ప్లాంట్ ఎన్నో కష్టకాలం నుంచి ఇప్పుడు గట్టెక్కిందని అనుకుంటున్నారా? లేదు, ఎన్నో కష్టకాలాల నుంచి గట్టెక్కిందని ఇప్పుడు ఎలాగనుకోగలం? దీనికి పూర్తిగా భద్రత లేదు. ఇంకా చాలా మంది మన గాజువాకలకి, ఎంప్లాయీస్ కి, కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి అందరూ కూడా డౌట్ ఉంది. ఇంకా ఇది ఏదో నిధులు ఇచ్చారు, 10,400 కోట్లు ఇచ్చారు, కానీ దీంతో అయిపోయి ఇంకెవరికో అమ్మేస్తారేమో, ఇంకెవరికో ఇచ్చేస్తారేమో, ఇంకెవరికో చేస్తారేమో ఒక డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఈ సంవత్సరం మన గాజువాక కూడా పోయింది. ఎందుకంటే కార్మికుల దగ్గర డబ్బులు లేవు. గాజువాకలు ఉండే షాపులు అన్ని కూడా బాగా మూతపడిపోయి చాలా వరకు ఇబ్బందులు పడ్డారు కూడా. ఒక కార్మికుడే ఇబ్బంది పడడం కాదు, గాజువాక ప్రజానీకం అంతా కూడా ఇబ్బందులకు పాలవుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మోడీ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి దీన్ని కూడా గట్టిగా బందోబస్తుగా ఈ ప్లాంట్ ని ఒక తాడి మీద నడిపిస్తారని, వీళ్ళందరూ ఒక తాడి మీద నడిపిస్తారని ఆకాంక్ష. ప్రత్యేకమైన ప్యాకేజ్ అనేది ప్రకటించడం చాలా సంతోషకరమైనప్పటికీ కూడా ఆ 1,444 కోట్ల రూపాయలు కూడా దేనికోసం కేటాయించిన విధి విధానాలు మాత్రం ఇప్పుడు కొంచెం ఇంకా తెలియజేయడం జరగలేదు. అయితే మనమేంటి మొదటి డిమాండ్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కొనసాగించాలి, అదే విధంగా శైలిలో మెజ్జి చేయాలి, ప్రత్యేక గనులు కూడా కేటాయించి దీన్ని ప్రభుత్వం కొనసాగించి లాభాల బాటలో పెట్టిస్తే కార్మిక కుటుంబాలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంతోషించి అనుకుంటున్నాం సార్. ఈ విధంగా మోడీ గారు కానీ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్యాకేజ్ కోసం మాట్లాడి మరి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఒప్పించి ఈ విధంగా చేయడం అనేది కూడా ఒక విధంగా సంతోషకరమే. ఎందుకంటే మరి గుడ్డులో మెలలాగా ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది, మూసేస్తామన్న దిశ నుంచి ఈ రోజు ప్యాకేజ్ రప్పించి దీన్ని బ్రతికిస్తామని అనడం అది కొంచెం ఫస్ట్ స్టెప్ గా మేము భావిస్తున్నాం. మేము 1437 రోజుల నుండి పోరాటం అనేది సాగిస్తున్నాం అండి. ఇక్కడ టెంట్ వేసుకొని మరి మేమైతే సేల్ లో మెర్జ్ చేయాలని చెప్పేసి, అలాగే మాకు సొంత గనులు కేటాయించాలని చెప్పేసి అనేది దాని మీద ప్రధానంగా అంశాలు మనం చేస్తున్నాం. అలాగే నిన్న ప్రకటించినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఇదైతే దాని ఆహ్వానించదగ్గ విషయమే.
అది. ఎందుకంటే ప్యాకేజీ 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీగా ఇచ్చిందనంట, అంత ఆషామాషి విషయం కాదు. మేమైతే ఆహ్వానిస్తున్నాం దాన్ని. చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. కాకపోతే ఏంటంటే దీర్ఘకాలంగా ఈ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి కూడా సొంత గనులు లేవు. దానివల్ల ఏంటంటే మేము 35 సంవత్సరాల నుంచి మార్కెట్ లో మిగతా శైలి కి మాకు 6,000-7,000 తేడాతో మేము మెటీరియల్ కొనడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మాకు ఈ రోజు పరిస్థితులు కొద్దిగా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల లాసులు వచ్చాయి. దీన్ని పర్మనెంట్ గా మిగతా స్టీల్ ప్లాంట్ తోటి ఈక్వల్ గా ఉండాలనుకుంటే గవర్నర్ చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ గానీ దీనికి గనులు గానీ ఇప్పిస్తే, లేక శైలిలో గానీ కలిపితే వారి పేరు చిరస్థాయిగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుంది. ఇలాంటి ప్యాకేజీలు ఎన్ని ఇచ్చినా సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. మళ్ళీ మా పరిస్థితి మొదటికి వస్తుంది. ఎందుకంటే మీకు మొన్న ఇచ్చామో ప్యాకేజీ మళ్ళీ అడుగుతున్నారంటే అంటారు. ప్రజలు కూడా ఇది అంత అర్థం అవ్వదు. ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా సొంత గొల్లం లేకపోవడం వల్ల మేము ఎంత శ్రమ పడినా ఈ రోజు మ్యాన్ పవర్ లేకపోయినా ఫుల్ ప్రొడక్షన్ చేస్తున్నాం. మెటీరియల్ ఉండడం వల్ల ఫుల్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఇందులో కార్మికుల తాలూకా లోపం ఏ రోజు రాదు, భవిష్యత్తులో కూడా రాదు. ప్రభుత్వాలు ఏమైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి సెయిల్లోనైనా మర్చి చేయాలి, లేదంటే సొంత గనులను ఇవ్వాలి, లేదంటే ఎన్ఎండిసిలోనైనా మర్చి చేస్తే ఈ ప్లాంట్ తరతరాలుగా భవిష్యత్తు తరాలుగా బాగుంటదని ఇక్కడ మా తాలూకా అనుభవంతో చెప్తున్నది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేసి దీన్ని క్యాపిటల్ సిటీగా మార్చాలి అనేది ఆయన నినాదంగా ఉండేది. ఇప్పుడు దాన్ని మీరు ఎన్నో నిరాహార దీక్ష కాపాడుకున్నారని చెప్పుకోవచ్చా? ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందంటే కార్మికులు, కార్మిక సంఘాలు ఈ విధంగా నిరాహార దీక్ష చేయడం, ఉద్యమాలు చేయడం వల్ల మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం బెదిరింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఉన్నామని చెప్పినట్టు కూడా ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం ఎన్నిసార్లు అడగడం జరిగింది. వాళ్ళ కళ్ళలో కూడా ప్రయత్నం చేసింది. అయితే వారు మరి ఎంపీ ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడడం జరిగింది. వారు ప్రత్యక్షంగా మనం తిరిగి వచ్చి మాట్లాడే అవకాశం లేదు. దాని మీద చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సాధిస్తారు, ప్లాంట్ రక్షిస్తారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ దిశగా అడుగులు పడినప్పుడు కొంత నిరుత్సాహపడిన వాస్తవం మాత్రం ఉంది. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొంతలో కొంత పడలేదు, ఏవో స్టెప్స్ పడుతున్నాయి. ఈ యొక్క మరి ఉద్యమాల బాట పెట్టినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సేవలు కొనసాగడానికి అవకాశం ఉంది. న్యూ జనరేషన్ కూడా వస్తుందని చెప్పి ఒక ఆశ అనేది మాలో కొంచెం కలుగుతుంది. ఇంకా స్టీల్ ప్లాంట్ కి ఎలాంటి సౌకర్యాలు కలగాలనుకుంటున్నారు? మొదటి నుంచి మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తుంది ఒకటే, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలందరికీ కూడా ఒకే కేంద్రీకరణ ప్రభుత్వం సార్వభౌమికంగా ఉండాలి. బిలాయి, బకోరా, రూర్కెలా వాళ్ళందరూ కూడా ఎక్కడ గనులు కేటాయించడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మాత్రం గనులు కేటాయించలేదు, వివక్ష చూపించారు. ఆ వివక్ష విడనాడి ప్రత్యేక గనులు కేటాయించాలి. అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలిలో మెజ్జి చేయాలి. అప్పుడే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం.